దేవుని దివ్యవాక్య ధ్యానమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రండి, మనము కలిసి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో పరిశుద్ధ వాక్యములను ధ్యానము చేద్దాం. ఈ రాత్రి కాలపు ధ్యానము కొరకు మార్కు సువార్త 8వ అధ్యాయం 1వ వచనాన్ని చదివి ధ్యానం చేద్దాం. కూడి రాగా వారికి తిననేమీ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. ప్రియులారా, ఈ అఖిల బ్రహ్మాండమును, చరాచర జగత్తును, ఈ భూమి మీద ఉనికిని, చలనమును కలిగిన మానవ జాతిని, సకల జాతులను సృష్టించి పోషిస్తూ కాపాడుతున్న మహాదేవుడే తన స్వరూపములో, తన పోలికలో తన కొరకు చేసుకున్న మానవ జాతి తనను కాదని తన సహవాసాన్ని వదిలి మనస్సు ఆశించినట్లుగా, శరీరం కోరుకున్నట్లుగా ప్రవర్తించడానికి పరిపరి విధములుగా చెదరిపోయి నాశనాన్ని, మరణాన్ని, తద్వారా నరకాన్ని తెచ్చుకున్న దరిమిలా మీ సావు మీరు సావుండని వదిలేయలేక, ఎలా పోతే నాకే, నా మాట వినలేదు కానీ పంతం పట్టక మన యందు జాలిపడుతున్న తండ్రిగా కదిలింపబడి దిగివచ్చి మన పాపములను తన మీద వేసుకొని మన మరణాన్ని కూడా తాను భరించి ఆ మరణములోనికి కూడా వెళ్ళి మరణము యొక్క బలము గలవలను నశింపచేసి మరణము యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు లాక్కొచ్చి మనము పోగొట్టుకున్న మన ఆత్మలను ఇచ్చే జీవాన్ని తిరిగి మనకు తెచ్చి ఇవ్వడానికి తానే మహిమను వదిలి శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చారు. శరీరమును ధరించి పరిశుద్ధ జీవనం చేస్తూ, పరిశుద్ధపరుస్తూ, పరిశుద్ధ మార్గాన్ని కనపరుస్తూ, పరిశుద్ధాత్మను ప్రజలకు వరముగా వాగ్దానము చేసి మహిమ కలిగిన సేవలు చేసిన పునరుద్ధరుడైన యేసుక్రీస్తు వారు చేసిన పరిచర్యలలో వారు ఎక్కువగా పిలువబడ్డ పేరు బోధకుడా అని. వారిని బోధకుడా అని ప్రజలు సంబోధించేవారు. విచిత్రం ఏమిటంటే ఆయన బోధనను ఇష్టపడి, బోధనను విశ్వసించి, బోధనను వెంబడిస్తున్న వారు మాత్రమే కాదు సుమా, తీవ్రంగా వ్యతిరేకించేవారు, పొద్దుగూకుల విమర్శించేవారు కూడా, తప్పు పట్టుకోవడానికో విమర్శించడానికో తగువ పెట్టుకోవడానికే వచ్చిన వారు కూడా బోధకుడా అనే పిలిచేవారు. ఆయన చూసేసరికి మరొక మాట వచ్చేది కాదు. ఆయన ఎదురుబడితే తత్తరపడేవారు. ఏకంగా కత్తులతో, గుదలితో అరెస్టు చేయడానికి గెత్సేమనకు వచ్చిన వారు తానే యేసు అని గుర్తుపట్టలేక తడవలాడుకుంటుంటే ప్రభువే వారి వద్దకు వచ్చి, మీరు ఎవరిని వెతుకుచున్నారు? మేము నజరేయుడైన యేసునని చెప్తే నేనే అని పలుకగానే వారు షాక్ తగిలిన వాళ్ళలాగా వెనక్కి పడిపోవడం 2 మార్లు జరగటాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు జరిగిందంటారా? ఆయన అప్పగించుకుంటేనే తప్ప ఎవడు ఆయనను బంధించలేడని ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తూ, దేవుని ప్రజలారా, ఆయన శరీరధారిగా యేసుక్రీస్తు అనే పేరుతో కృపా సత్య సంపూర్ణుడిగా దేవుడే ధీరుడై నరుడై మనుషుల మధ్య సంచరించినటువంటి ఆ కాలంలో మనిషిని మరలా దైవం స్థాయికి పెంచడానికి, దైవమే మనిషి స్థాయికి దిగి వచ్చిన ఆ మహోన్నతమైనటువంటి అవతారములో కాలంలో ప్రజలపై జాలిపడి, కనికరపడి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు కూడా ప్రభువారు చేస్తూ ఉండేవారు. అప్పటికేమి ఇప్పటికేమి ఆయన కనికర పడితే చాలు జీవితాలు ఆశీర్వాదకరంగా మారిపోతాయి అనేది ప్రపంచం కాదనలేకపోతున్న సత్యం. ఎన్ని అవాంతరాలు, ఎన్ని విమర్శలు, ఎన్ని దాడులు, ఎన్ని వ్యతిరేకతలు, ఎన్ని దుష్ప్రచారాలు జరుగుతున్నా నేటికి ప్రపంచంలో 12 మందితో ప్రారంభమై 350 కోట్లకు పైగా ప్రజలు తమ గుండెల్లో యేసును ప్రభువుగా ప్రతిష్ఠించుకొని నిత్యము ఆరాధిస్తున్నారంటే అది ఆయన ప్రేమ సామ్రాజ్యం. ఒక మహాభక్తుడు రాస్తాడు, ఆయన మీద పాట రాస్తూ, ధరించలేదే ఆయుధము వశమాయ జనుల హృదయాలు అని అన్నారు. అందంగా పాడగలిగిన స్వరం ఉంటే ఎంత కమ్మని మాటో. అందుచేత మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆయుధాలు ధరించి యుద్ధాలు చేసి
అనేక మంది రాజులు, చక్రవర్తులు తమ తమ రాజ్యాలు స్థాపించారు చరిత్రలో. కానీ ఆ మహారాజ్యములు, ఆ చక్రవర్తుల సాహసోపేత కార్యాలు చరిత్రలో మిగిలాయి అంతే. వారెవ్వరూ లేరు, వారి రాజ్యాలు కూడా లేవు. గ్రీకుల సామ్రాజ్యము కానీ, మాదీయ పారసీక సామ్రాజ్యం కానీ, అశ్షూరు సామ్రాజ్యం కానీ, ఈజిప్షియన్ ఎంపైర్ కానీ, బబులోను సామ్రాజ్యము కానీ, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం కానీ, ప్రతి దేశములో కొలువు తీరిన ఆయా రాజ్యాలు కానీ ఎక్కడైనా ఉన్నాయా రాజులు, రాజ్యాలు? చరిత్రలో ఆనవాళ్ళుగా తప్ప లేవు. ప్రతి రాజ్యం కాలగర్భములో కలిసిపోయింది, కాల ప్రవాహములో కొట్టుకుపోయింది. వాటి ఆనవాళ్ళు చరిత్రలో ఉన్నాయి అంతే. కానీ ఒక్క యేసు రాజ్యం మాత్రమే నానాటికి అప్రతిహతంగా జైత్ర యాత్ర సాగిస్తూ ప్రపంచమును అలుముకుంటోంది, ముంచెత్తుతోంది. ఏమిటి కారణం? ప్రతి రాజు తన రాజ్యాన్ని ఎందరో ప్రజల రక్తాలు చిందించి, యుద్ధాలు చేసి, చంపి వారి రక్తం మీద కట్టాడు రాజ్యం. అందుకే ఆయా రాజ్యాలన్నీ అంతరించిపోయాయి. కానీ ఈ ప్రేమ రాజ్యం ఎవరి ప్రాణమును తీయక యేసు క్రీస్తు తన స్వంత రక్తాన్ని చిందించి నిర్మించిన మహాసామ్రాజ్యం. అందుకనే ఈ రాజ్యం అంతము లేని రాజ్యం, ఇది శాశ్వత రాజ్యం, ఆయుధాలు లేని రాజ్యం. ఒక మహాకవి అంటాడు, బాష్పవాయువులు బాంబుకాయలు లేని రాజ్యం యేసు రాజ్యం అని. యేసు క్రీస్తుని విచారించే అవకాశాన్ని కొట్టేసిన ఆనాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పిలాతు, నిన్ను విడిపించే అధికారం నాకున్నదని తెలుసా? నన్ను ప్రసన్నం చేసుకోవడానికి అడిగిన వాటికి జవాబులు చెప్పు, చేతులు కట్టుకొని మర్యాదగా ఉంటే ఏమైనా కృప చూపుతా అన్నట్టు డైలాగులు కొట్టాడు. ఏమిటో అడుగన్నాడు ప్రభు, నువ్వు రాజువా నాకు చెప్పు అన్నాడు. అవును, నీవన్నట్టు నేను రాజునే అన్నాడు. రెండో ప్రశ్న అంటాడు, దమ్ము జరపాట్ల మందు పాత్ర వెళ్ళినట్టుగా ఉంది గుండెకాయలో. బిత్తరపోయి తత్తర చూపులు చూస్తుంటే ప్రభు అన్నాడు, నేను రాజునే, కానీ ఇక్కడే నాకు రాజ్యం ఉన్నది, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నీవే దేవుని రాజ్యమైతే లోకములోనే ఉండాలి, కానీ లోకములో నుండి ప్రత్యేకింపబడి బ్రతకాలి. ఒకవేళ దేవుని రాజ్యం ఈ లోకములో లేదు అనుకుంటే ఈ లోకంతో సంబంధం లేదు అని ఎందుకంటాడు? లోకములో ఉంది కాబట్టే లోకంతో సంబంధం లేదనే మాటకి అర్థం. అసలు లోకంలో లేకపోతే లోకంతో సంబంధం లేదనే మాటకి అర్థమే లేదు కదా. ఈ లోకములో ఉన్నది కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. ఈ ఆచారాలు కానీ, పద్ధతులు కానీ, అలవాట్లు కానీ, వ్యూహాలు కానీ, కక్షలు కానీ, కార్పణ్యాలు కానీ, యుద్ధాలు కానీ, పోరాటాలు కానీ ఇవేమీ లేని ప్రేమ రాజ్యమే యేసు రాజ్యమని, అది వస్తు సంబంధ, పదార్థ సంబంధ, ఆయుధ సంబంధమైనది కాదని, అది హృదయ సంబంధమైనదని, ప్రేమ రాజ్యమని, అది హృదయాల్లో ప్రభువుగా క్రీస్తుని ప్రతిష్ఠించుకున్న వారి కొలువులేని ప్రపంచాన్ని ముంచెత్తుతున్న ప్రేమ ప్రవాహమని, దానిని అగ్ని జ్వాలలు అర్పచాలవని, అది ప్రవాహ జలములకు మించినదని, అది మరణం కంటే బలవంతమైనదని మీకు ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి. ఆ ప్రేమ ప్రవాహములో మానవాళిని పునీతం చేసిన ప్రేమ గల దేవుడు మాట్లాడుతున్న ఒక అమృత వాక్కు ఈ రాత్రి మనం వింటున్నాం. ఆయన అంటాడు, జనులు నేటికి 3 దినములుగా నా యొద్దనే ఉన్నారు, వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను అన్నాడు. ఈ రాత్రి మీరంతా వినాలని కోరుతున్న మాట ఏమిటంటే, ప్రజలరా, ఆయన కనికరము కలిగిన దేవుడే. కార్పణ్యాలు, యుద్ధాలు, కత్తులు, బల్యాలు, రక్త ప్రవాహం యేసు పేరు చెప్తే ఎవరి మధ్యలోనికి రావు కదా. అయ్యో, తనను చంపుతున్న వారిని కూడా క్షమించిన కరుణామూర్తి దగ్గర విశ్వనరుల పాపాలు మీదేసుకొని దోషమూర్తిలా కనబడిన పరిశుద్ధుని వద్ద కఠినమైన కార్పణ్యాలెక్కడ? కనికరమే కదా. అయితే కృపా సముద్రుడు అయిన ఆయన, విస్తారమైన కృపా సత్యములు కలిగిన ఆయన, వేల తరములకు కృప చూపగలిగినటువంటి ఆయన తన కనికరమునకు ఎవరిని పాత్రులుగా చేయుచున్నాడు? ఎవరా కనికరమునకు పాత్రులై ధన్యులై దీవించబడుతున్నారు?
అనే మాట కానీ మీరు చూస్తే, ప్రజలారా, పెద్దలారా, నేటికి నా వద్ద 3 దినములుగా ఉన్నారు, వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను అన్నారు. తిననేమీ లేని వారి విషయములో చాలామంది ఉండవచ్చు. ఆనందం లేనివారు, ఆరోగ్యం లేనివారు, నెమ్మది లేనివారు, సమాధానం లేనివారు, సుఖమే లేనివారు, బ్రతకగల మన ధైర్యమే కోల్పోయిన వారు, సమస్యల చేత తరవబడుతున్నవారు, దోషముల చేత తరవబడుతున్నవారు, దయ్యపు శక్తుల చేత, చాతబడుల చేత, మాంత్రిక శక్తుల చేత, రకరకాల వ్యసనముల చేత నాశనానికి, మరణానికి తరవబడుతున్న జీవితాలకి దేవుని కనికరం ఉందా? దేవుని కనికరం తప్ప మరొక ప్రత్యామ్నాయం ఏదన్నా ఉందా? జాలి పడేవారు ఉంటారు, పెదవి విరిచేవారు ఉంటారు, హీనంగా చూసేవారు ఉంటారు, దారుణంగా మాట్లాడేవారు ఉంటారు. కానీ కనికరము చూపి జీవితాలను ఉద్ధరించేవారు ఎవరుంటారు? ఎవరి గురించి ఎందుకు మీరే వెళుతుంటారు రోజు ఆయా పనుల మీద. దౌర్భాగ్యులు, నిర్భాగ్య స్థితిలో ఉన్నవారు ఎందరో కనపడతారు. ఎంతమందికి మీరు ఏం చేయగలరు? ఎంతమందిని నేను ఉద్ధరించగలను? కనీసం నా మొత్తం జీవితంలో నాతో సమానంగా మరొక జీవితాన్ని ఉద్ధరించగలనా నేను? అలాంటి భావనలే ఎవరికైనా వచ్చిన దయార్ద్ర హృదయం ఉన్నా సామర్థ్యం ఉండదు, అవకాశం ఉండదు. ఎవరు ఎవరిని ఉద్ధరించేయలేరు కదా. ఆకలితో అలమటిస్తున్న ఒక అభాగ్యుడు బస్ స్టాండ్లోనో, రైల్వే స్టేషన్లో రోడ్డు పక్కలో చేయి చాపితే 10 రూపాయలు ఇస్తే చాలా ఎక్కువ ఇచ్చామనే భావనే కలుగుతుంది కదా. ఒక పూట ఆకలి కూడా అందరం తీర్చలేమే. ఇలాంటి వాళ్ళు ఎందరు కలిస్తే భోజనం వస్తుంది? ఇదే విజయవాడ రామయ్య మెస్సలో 60 రూపాయలు భోజనం. అప్పటి నుంచి నేను విజయవాడకు వస్తున్నాను. ఇప్పుడు ఇది 200కు చేరింది. దాన ధర్మాలు మాత్రం రూపాయి నుంచి 10కి వచ్చాయి. ఇంకా రూపాయలు విధిల్చేవారే, ఎవరైనా అడిగితే వేద్దామనే రూపాయి కాసులన్నీ కారులో రెడీగా పెట్టుకునే వాళ్ళు మహానుభావులు ఎందరో ఉన్నారు. ఎవరి దప్పికి తీరుద్దు నాయన. మరేం చేయమంటావు? మిమ్మల్ని తిండి మానేసి పెట్టమంటావా? నిజమే, ఎవరు పెద్ద పెద్ద త్యాగాలు చేయలేరు కదా. ఇదంతా ఎందుకు చెబుతున్నాను? ఎదుటివాడి మీద జాలి పడే అంత ఓపిక, తీరిక, పరిస్థితి ఎవరికి లేవు. ఒకవేళ జాలి కలిగిన, ఉద్ధరించగలిగిన అవకాశాలు అందరికీ ఉండవు. కానీ ఒక దేవుడు ఉన్నాడు, మనుష్య జాతిని తన స్వరూపములో పోలికలు సృష్టించుకున్నవాడు. నశించి నరకానికి వెళ్తున్న నాకెందుకు వెళ్ళని దర్జాగా స్వర్గంలో కూర్చోలేకపోయినవాడు. తన మహిమను, స్వరూపాన్ని వదిలి దాసుని స్వరూపాన్ని ధరించుకొని రిక్తునిగా మారి మన శ్రమానుభవాల్లో పాలివాడై మనకు సహాయించేందుకు తగినవాడిగా మారి అన్ని పరిస్థితులకు సరిపోయిన ప్రధాన యాజకుడిగా నిలబడి మన పరిస్థితులపై జాలిపడి తన కరికరమును చేత మన జీవితాలను ఉద్ధరించగలిగిన ఒక ఉపకారి, ఉద్ధారకుడు, పునరుత్థానుడు మన మధ్యలో ఈ పూట కూడా సజీవుడై కనికర సంపన్నుడై సంచారం చేస్తున్నాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. లేనివారు, ఇబ్బందుల్లో ఉన్నవారు ఎందరో ఉండొచ్చు, ఆరోగ్యం కానీ, ఆనందం కానీ. కానీ ఎవరి మీద కనికర పడుతున్నాడు అంటే వాళ్ళు నా వద్ద ఉన్నారు గనుక, నా వద్ద ఉన్నారు గనక. కులాలలో గొప్పవో చిన్నవో అనే మాటే అబద్ధం, మోసం. బైబిల్ కుల వ్యవస్థను నమ్మదు, ఒప్పుకోదు. ఆయన పురుషుని గాను, స్త్రీని గాను, మానవ జాతిని పుట్టించాడు. ఇన్ని రకాలుగా పుట్టించలేదు ఇన్ని కులాలు లేవు. కుల వ్యవస్థ ఒక అబద్ధం. మతం పేరు మీద జరుగుతున్నదంతా కేవలం మోసం. మతాలేవి, క్రైస్తవం కూడా మత ప్రకారం అయితే ఎందుకు పనికిరానిదే. మేము క్రైస్తవులము, మాదొక మతం అనుకునేదంతా కేవలం వ్యర్థం, అబద్ధం, నిరుపయోగం, నిష్ప్రయోజనం. ఇదిగో క్రీస్తు ప్రభు తన స్వంత శరీరం అనే తెరను చీల్చుకొని పరలోకములోనికి వెళ్ళడానికి భూమి మీద నుండి మానవులకు ఒక మార్గం సిద్ధపరిచాడు.
మేము ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నాం, ఈ మార్గంలోకి మీరు కూడా రండి అని ఆ మార్గములో బ్రతుకుతున్న వారు, ప్రబోధిస్తున్న వారు ఏదైనా చెబితే అది మాత్రమే నమ్మదగినదని, దాని పేరే సువార్త అని, అది మనుషులకు మేలు కలుగజేస్తుందని, ఆ వార్త, ఆ సమాచారం, ఆ సత్యం సంఖ్యల నుండి తెంపి స్వతంత్రులుగా మార్చి ఆత్మలో చైతన్యం కలిగించి దేహ విమోచన కలిగిన మరుక్షణం ఆత్మ మహిమకు, స్వర్గానికి, దేవుని వద్దకు తిరిగి వెళ్ళే చైతన్యంతో నింపుతుందని ఇదిగో ఈ బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది. ప్రభువుకు స్తోత్రం. ప్రజలారా, దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. ఈ మాటను గురించి ఒక్కసారి విచారణ చేయండి. దేవుని కనికరం నాకు కావాలి. ఆయన నా మీద కనికర పడితే నా పరిస్థితులు మారతాయి. ఆయన కనికర పడితే నేను ఆశీర్వదించబడతాను. ఆయన కనికర పడితే కొరత తీరిపోద్ది అనే విశ్వాసం నీకు కలిగితే, దేవుని కనికరము ఎవరి మీదకి వస్తుంది? కులమని, మతమని, ప్రాంతమని, దేశమని, విభేదమని ఏమీ పెట్టుకోకుండా ఆయన దేవుడని, కనికర సంపన్నుడని, ప్రాణరక్షకుడని అర్థం చేసుకొని ఆయన వద్దకు రాగలిగితే నీవు కూడా కనికరము పొందగలవని ఈ రాత్రి ఈ సువార్తను మీకు ప్రకటిస్తున్నాను. జనులు నా వద్ద ఉన్నారు గనుక నేను వారి మీద కనికరపడుచున్నాను. వారిని ఇలాగే పంపించేస్తే 3 రోజులుగా అన్నపానములు లేని వారిగా ఉన్నారు కనుక త్రోవలో పడిపోతారు, సొమ్మసిల్లి పడిపోతారు, గమ్యానికి చేరలేరు, ప్రమాదములో చిక్కుకుంటారు. అలా జరగకూడదు. వారు క్షేమంగా ఇళ్ళకెళ్ళాలి, ఆరోగ్యంగా వారి గమ్యాలు చేరాలి. వారికి ఏ సొమ్మసిల్లే స్థితి రాకూడదు, ఎవరి సహకారంతో నడిచే దైన్యం రాకూడదు. వారు ఆరోగ్యంతో బలము కలిగిన వారై చక్కగా ముందుకు సాగాలి అని ప్రజలందరి క్షేమాన్ని కోరుతున్న, సంక్షేమాన్ని లక్షించిన ఒక అందమైన, అద్భుతమైన, సుందర రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. భక్తులు వచ్చారు, బాధలు విన్నారు, ఇక బాని మనకెందుకు అంటున్నారని శిష్యులు ఈ అరణ్య ప్రాంతంలో ఎక్కడ తెచ్చి పెడతామని వాస్తవికతను చూస్తున్నారు శిష్యులు. ఒకవేళ 400 దేనారములు ఉంటే కూడా ఇంతమందికి కొని తేవడానికి హోటల్స్ ఎక్కడ ఉంటాయి? ఇప్పటికిప్పుడు వండితే ఎప్పుడు తయారవుతాయి? ఇవన్నీ వినడానికి బాగుంటాయి, ప్రాక్టికల్గా జరగవు. పంపాయి, లేనిపోని తలకాయ నొప్పి తగిలించుకోబాకు అని ప్రభువుకే సలహాలు ఇస్తున్నారు. నేను నా డైలీలో స్టడీ బైబిల్లో రాసుకున్నాను, ఆలోచనకర్తలకు ఆలోచనలు నేర్పుతున్న అద్భుత భక్తులు అని రాశాను. విశ్వ రహస్యాలు చెప్పిన వానికే స్టోరీలు వినిపిస్తున్న క్లెయోపా అని రాశాను లోక 24లో. ఎమ్మాయి మార్గములు నడుస్తూ వారు యేసు శిలువ వేదన సంఘటనలు చర్చిస్తుండగా ప్రభు వారి దగ్గరికి వెళ్ళి నిలిచి, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే, నీవి దినములలో ఉండి కూడా ఈ సంగతులు ఎరగవా? దేవుడు పంపిన నజరేయుడైన యేసు దుర్మార్గులు చంపేశారు, నువ్వేం మనిషివయ్యా, ఈ కేవలం నుండి ఈ ముచ్చట తెలీదా నీకు అని యేసు ప్రభు మీద చికాకు పడిపోతున్నాడు. తమ ప్రభువును, తమ గురువును, ఆత్మ అయిన దేవుణ్ణి ప్రేతాత్మని పిలిచిన అద్భుతమైన భక్తులని శిష్యుల దగ్గర రాశారు. నడి సముద్రం మీద అలలను త్రొక్కుతూ నడుస్తూ ప్రభు వస్తుంటే దయ్యం, భూతం అని కేకలేశారు. తమ గురువునే గుర్తుపట్టని అద్భుత శిష్యులు. ఇలాంటి అద్భుతమైనటువంటి భక్తగణం, జనం బైబిల్లోనే కాదు ఇప్పటికీ ఉన్నారు పుష్కలంగా. మీరేమని అనుకుంటున్నారు యేసు ప్రభువుని? ఆయన కనికర పడగలిగే దేవుడు. కానీ ఆ కనికరం ఎవరి మీద? తన వద్ద ఉన్నవారి మీద. కులములో ఉంటే ఏమిటి ఉపయోగం? మతం పట్టుకొని వేలాడితే ఏమి రాజ్యం? రాజకీయ పార్టీల్లో ఉండిపోతే ఏమిటి ప్రయోజనం? శరీరానిక, ఆర్థికానిక, లోకానిక, ధన వ్యామోహానిక ఏమిటి లాభం? ఏది ముఖ్యం? నీ ఆత్మ కాదా? నీ ఆత్మకి ఏమైనా మేలు జరుగుద్దా? పాపక్షమాపణ దొరుకుద్దా? ప్రాయశ్చిత్తం జరుగుద్దా? దేహ విమోచన ఉపయోగపడుద్దా? నరకమును దాటి స్వర్గమునకు చేర్చే ప్రాయశ్చిత్తం చేయగలుగుతుందా? ఏమిటి లాభం?
ఇవన్నీ చేసేది దేవుని కనికరం. మరి ఆ దైవం యొక్క కనికరము నీకు రావాలి అంటే నువ్వేం చేయాలి? నీ డబ్బును, నీ ఆస్తిని, నీ వెండి బంగారాలు, నీ తలనీళ్ళు ఏమి కోరాడు దేవుడు? నా వద్ద ఉంటే చాలు, నేను కనికరిస్తానన్నాడు. అందుకనే ఒక వారం అని, ఒక మతం అని, ఒక నెలని, ఒక సీజన్ అని లేకుండా క్రీస్తుని విశ్వసించిన వారు తమ జీవితకాలం దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడతారు. కారణం ఏంటంటే ఆయన యొక్క కనికరం ఆయన వద్ద ఉన్న వారి మీద ఉంటుంది. ఇప్పుడు ఆయన కనికరం ఎలా ఉపయోగపడింది? అయ్యో, ఒక చిన్న పిల్లాడి సరిపోయిన రొట్టెలు చేపలు ఉన్నాయి, వాటిని ప్రభు ఆశీర్వదించారు. ఆయన కనికరం ఉంటే కొంచెం విస్తారం అవుతుంది. ఆయన కనికరం ఉంటే ఒక్కడికే చాలదు అనుకునేది అందరికీ సరిపోద్ది. ఆయన కనికరం ఉంటే ఈ పూట గడిస్తే చాలనుకునేది ఇంకా మిగిలి ఉంటుంది. ఆయన కనికరం ఉంటే మనం ఎక్కడ సొమ్మసిల్లి పడిపోయి జీవితంలో గమ్యానికి చేరకుండా మధ్యలోనే చతికిలబడే పరిస్థితి రాదు. ఆయన కనికరం ఉంటే ఆనందంగా, ఆరోగ్యంగా, కోరిన నావ రేవుకు నావ చేరినట్లే క్షేమ తీరాలకు చేరి దేవుని యందు మనము సుఖ సంతోషాలతో వర్ధిల్లగలుగుతాం. ఇదంతా ఆయన కనికరం ఉంటే జరుగుద్ది. ప్రజలారా, దేవుని బిడ్డలారా, దేవుని కనికరం అనండి. కావాలా? నీ మీదికి రావాలా? డబ్బు కానీ, మతం కానీ, సంపద కానీ, అర్పణలు కానీ, వెండి బంగారంలో కానీ అడగలేదే. నీవు నా వద్ద ఉండు చాలన్నాడు. 3 పగల్లో 3 రాత్రులు ఆయన దగ్గర ఉండిపోయినందుకే అంత కనికరం అయితే, ఆయన వద్ద ఉండిపోవటానికే అన్నిటినీ అందరినీ వదిలి నాకు యేసయ్యే ప్రపంచం, యేసయ్యే చాలునని శాశ్వతంగా దైవ సాన్నిధ్యానికి అంకితమైపోయిన జీవితాలు, దైవ సేవకే అంకితమైపోయిన జీవితాలు ఇంకెంతగా దేవుని కనికరాన్ని పొందుతాయో కదా. ఒకవేళ వింటున్న వారిలో జీవితకాలం అంతటికి సరిపడ సమర్పణతో నా బ్రతికిన చనిపోయిన ప్రభువే, నా జీవితం ఇక్కడే, మరణం ఇక్కడే, మరణం ఎడబాపాలుగా నేను ప్రభువుని కానీ, ప్రభు సన్నిధిని కానీ, దైవ సేవకులను కానీ, దేవుని మందిరాన్ని కానీ విడిచిపెట్టను అనే తీర్మానములోనికి ఎవరైనా వచ్చిన వారు ఉంటే నేను నమ్మకంగా చెప్తున్నాను, మీరు పొందగలిగినంత కనికరం ఇంకెవ్వరూ పొందలేరు. ఒక 3 రోజుల వరకు అంత కనికరం అయితే, సదాకాలం నేను ప్రభువుతో ఉంటానని తీర్మానం చేస్తే, కాగా చనిపోయిన బ్రతికిలని ప్రభువాడిగా ఉంటానని తీర్మానం చేస్తే, నీ జనమే నా జనం, నీ దేవుడు నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ ఉండి చోటే ఉంటాను, ఇక్కడే చస్తాను కానీ వదిలి వెళ్ళడని తీర్మానం చేస్తే, నా వెంబడి రావద్దని, నన్ను వెంబడించవద్దని అనొద్దు. యెహోవా జీవము తోడు, నిన్ను విడువనంటూ దైవ సేవకులను వెంబడించి ప్రయాణం చేస్తే, అందరూ మందిరాన్ని వదిలి వెళ్ళిపోయినా అపోస్తలుల పాదాలు పట్టుకుని అక్కడే ఉండిపోతే, అప్పటికి 84 ఏండ్లుగా మందిరాన్ని వదలకుండా ప్రార్థనలు చేస్తూ ఉంటే, అప్పటికి 90 ఏండ్ల వయసులో కూడా ప్రతిరోజు దేవాలయానికి వచ్చి ప్రార్థనలు చేస్తూ ఉంటే వారి మీదికి ఎంత కనికరం వస్తుంది మరి? ప్రజలారా, దేవుని వాక్యము నీతో నాతో తెలియజేస్తున్న సత్యం ఇదే. నువ్వు దేవుని కనికరం పొందుటకు నువ్వే తల్లకిందులు తపస్సులు చేయక్కర్లేదు, ఏ మణిమాన్యాలు వజ్ర వైడూర్య మరకతమనులు ఇవ్వక్కర్లేదు. నువ్వు ఆయన సన్నిధిలో ఉంటే చాలు. నీవు దేవుని కనికరం పొందాలని ఆహ్వానించడమే కానీ నీ వల్ల లాభం పొందాలని ఆహ్వానించడం కాదని మీకు మనవి చేస్తున్నాను. తమ జనసంఖ్య ఎక్కువగా ఉందని చెప్పుకోవడానికో, తమకు ఆర్థిక ప్రయోజనము కలిగించడం కొరకో దేవుని మందిరమునకు పిలుస్తున్నారు అనుకుంటే అది వాస్తవం కాదని, నీవు దేవుని కనికరమును పొందాలని, తద్వారా నీ జీవితం ఆశీర్వదింపబడాలని, దేవుని ప్రేమ కలిగి ఆ దేవుని కనికరం నీ మీదకి రావాలనే నీకు ఈ ఆహ్వానం అందుచున్నదని
నేను ప్రభువు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఇందాక చెప్పిన మాటల్ని మరలా రిపీట్ చేస్తున్నాను. ఆయన కనికరమే కనుక వస్తే నా ఒక్కడికే సరిపోతుంది అనుకున్నది అందరికీ సరిపోతాయి. ఆయన కనికరం వస్తే ఈ పూట గడిస్తే చాలుకున్నది జీవితానికి సరిపోతుంది. ఆయన కనికరం నీ మీదకి వస్తే మా బ్రతుకులు ఇలా తెల్లారితే చాలనుకుంటే ఇంకా మిగిలి ఉంటుంది. ఆయన కనికరం నీ మీదకి వస్తే మార్గములో సమస్యలు పడిపోవు, క్షేమంగా నీ గమ్యానికి చేరుకుంటావు. ఆయన కనికరము ఇందు నిమిత్తమే మీ కోరిన రేవుకు మీరు చేరాలని, జీవితాశయాలు పూర్తి కావాలని, విద్యలలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో మీరు అభివృద్ధి పొందినట్లుగా దేవుని కనికరం మీకు తోడు కావాలని ఆశించి ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. పరీక్షల దినములు గనుక తక్కువ సౌండ్తో, తక్కువ జనంతో, తక్కువ నిడివి కలిగి త్వరగా ముగించేసే కూడిక మనం ఏర్పాటు చేసుకున్నాం. ప్రభు చిత్తమైతే ఏ పరీక్షలు లేని, ఎవరికి అభ్యంతరము లేని, అందరూ పాలు పొందగలిగిన సన్నిధిలో మనమందరము కలిసి ఆరాధించి ఆనందించుదాం. దేవునికి అందరము స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ మాటలను దయచేసి మీరు ఆలకించాలి. దయచేసి మీరు ఆలకించాలి. ప్రభు వాక్యం నీతో ఏమని మాట్లాడుతోంది? ఈ పూట కడిస్తే చాలనుకునే జీవితాన్ని సమృద్ధి కలిగే జీవితంగా చేస్తానని, గమ్యం చేరగలమో లేదో అనుకునే స్థితి నుంచి నిక్షేపంగా కోరిన రేవుకు చేరి ఆనంద జీవనం చేసే సౌభాగ్యాన్ని కలిగిస్తుందని. అయితే ఇట్టి సకల శుభాలు, ఆశీర్వాదాలు డబ్బులు ఇస్తేనో, నూనె సీసా కొనుక్కుంటేనో, తీర్థయాత్రలకు వెళ్ళినట్లుగా ఆయా చర్చీలకి తిరుగుతూ ఉంటేనే రాదు. నువ్వు ఆయన సన్నిధిలో ఉంటే, ఆయన పాద సన్నిధిలో ఉంటే ఈ కృప నీకు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. చెప్దాం హల్లెలూయా. మరియా, మార్తా, లాజరు గృహములో యేసు ప్రభు వారు వెళ్ళినప్పుడు చోటు చేసుకున్న సన్నివేశం అంతా, సంభాషణ మీకు తెలుసు కదా. లాజరు అసలు లేనే లేడు, అర్ధాంతరపు సావు చచ్చాడు. ఈ అవారా తిరుగుళ్ళు ఎక్కువ. ఇంట్లో ప్రార్థన పెడితే అన్ని ఏర్పాట్లు చేసేది అతడే. పలహారాలు అన్ని సిద్ధం చేసేది అతడే. సరిగ్గా లాజర్ లాంటి వాడే ఒకడు మాకు తగిలాడు వైజాగ్. ఆ ఇంట్లో ఎప్పుడు ప్రార్థన చేసిన వాళ్ళ తల్లిదండ్రులకి ఎంతో సహకరిస్తాడు, అన్ని ఏర్పాట్లు చేస్తాడు, ఏ లోటు రాకుండా చూస్తాడు. ఆడుమట్టుకు ప్రార్థనలో కూర్చోడు. ఆ ప్రార్థనలు ఎప్పుడు ఆ ఇంటి వారు బాబు కోసం ప్రార్థన చేయండి అంటుంటారు. ఏమిటి సమస్య? అతడు దేవుడంటే ఇష్టం ఉండదా? దైవ సేవకులంటే కోపమా? ఇంట్లో ప్రార్థన పెడితే నచ్చదా? ఏదన్నా భయంకరమైన దుష్ట వ్యసనములలో ఉన్నాడా? ఘోర పాపములో మునిగి ఉన్నాడా? ఏమిటంటే బలివరు అనుభవం చాలా మంచోడు ఉన్నాడు. మరేంటి తాగుతాడా? తిరుగుతాడా? మరేంటి సిద్ధపడతాడు, ప్రార్థన టైంకి బయటికి వెళ్ళిపోతాడు, అన్నీ అయిపోయాకే వస్తాడు. మీకేం కావాలి చెప్పు, మధ్యలో పిలవబాకని కోపపడతాడు మా మీద. ప్రార్థన చేస్తున్నంతసేపు ఇంట్లో ఎక్కడో దగ్గర స్నేహితుల దగ్గర ఉంటాడు, సరదా పడతాడు. అయిపోయే టైంకి వస్తాడు, అందరూ వెళ్ళిపోయాక అన్నీ క్లీన్ చేసేది మళ్ళీ ఆడే. స్నానాదులు చేసుకొని పెరిగి పెద్దవారు ఏరి చేతులు మంచివని ఒక సాక్ష్యం అమ్మకుంది. చంటి బిడ్డలకు స్నానం అంటే ఆమె మురిసిపోయి వస్తుంటుంది, డబ్బులు కూడా పట్టించుకోదు. అయితే ఒక రోజున మా అమ్మగారు, నువ్వు ఇంతమందికి స్నానం చేయిస్తున్నావు, నువ్వు కూడా స్నానం చేయొచ్చుగా ఉంది. అంత కంపొత్తుందా మనిషి దగ్గర? పిల్లలేం బాగుపడతారమ్మా, నాశనం అయిపోద్ది ఆరోగ్యం అని కోప్పడింది మా అమ్మ. ఆమె సిగ్గుపడిపోయి, అయ్యి బాబోయ్ ముక్కు పచ్చలారని
దరిద్రం అని స్నానం చేసిరా ఈసారి నుంచి. ఈడు ఆ రకం. అది వ్యతిరేకత అంటే కాదంటారు, చెడ్డోట అంటే కాదంటారు, మరి కూర్చుంటాడంటే కూర్చోడు. ఏ వాళ్ళు చొరబడింది బలహీనోపరచాత్మ దేవుని దగ్గర రానివ్వదు. ఇతడికి దేవుడికి ఇబ్బంది లేదు, ఆ దయ్యానికి యేసు ప్రభువుకి కుదరదు. అది జ్వరబడింది ఇందులో. ప్రజలారా, ఈడేమో ఏర్పాట్లు చేసి బయటికి వెళ్ళిపోయాడు, ఆమెమో వంటగదిలో తిప్పలు పడుతుంది. యేసు ప్రభు కోసమే అవన్నీ ఆమె తినేత్తకేం కాదు. రాక ప్రభు మన ఇంటికి వచ్చాడు వండి పెడదామని. కొంతమందికి అయ్యగారు వాళ్ళకి అన్నం పెడతాం ఎంత ఇంట్రెస్టో. అవసరమైతే రక్త విద్య కూటమి ఎవరు వందనాలు చెప్పరేంటి? నిజంగానే మీరు మార్తమ్మలు కాదా? అయితే అద్భుతమే. నాకెందుకో డౌట్ కొడుతుంది, కొద్దిమంది అని ఉండి ఉంటారు మార్తమ్మలని. ఇదంటే యేసు ప్రభు అంటే మర్యాద లేక, గౌరవం లేక, భక్తి లేక కాదు. ఇది ఒక రకం భక్తి. కాల బిర్యానీలు వండి చికెన్ చూసి అలాగ కూర్చోకపోతే ఏమైనా హెల్ప్ చేయొచ్చు కదా అని అనింది. ఏసై మాటలు ఏంటంటే అంది. ఇట్ట కాదని యేసు ప్రభుకి అప్లికేషన్ పెట్టింది. నేను ఒక్కదాన్ని నలిగిపోతుంటే, అలిసిపోతుంటే, ప్రేమ నా హెల్ప్ చేయటాకనండి. అప్పుడు యేసు ప్రభు వారు, బిడ్డ నువ్వు చాలా పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు, ఎందుకని అవన్నీ? అవసరమైనది ఒక్కటే, మరి ఉత్తమమైన దాన్ని ఏర్పలు పోతాయి, ఆస్తులు పోతాయి, పరిచర్లు కూడా పోతాయి, 100 రకాల మినిస్ట్రీలు ఏముండవు. వేసి రక్త విజయం నిలబడేది ఒక్కటే, ఆయన పాద సన్నిధి. భాగ్యమావతిగా నిలబడేది, ఆయన పాదాల దగ్గర కూర్చునేది ఒక్కటే. అన్నిటికన్నా విలువైనది, శ్రేష్టమైనది ఆయన పాద సన్నిధే కదా. అందుకే రాజా నీ సన్నిధి చాలయ్యా అని, నీ సన్నిధే పెన్నిధి దేవా అని, సన్నిధి 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 ఎన్ని పాటలు ఎట్లా పుట్టినాయి. ప్రజలరా, మీరు మంచిగా ఆలోచన చెయ్యండి. ఆయన సన్నిధిలో ఉంటేనే ఈ ఆశీర్వాదాలన్నీ కూడా. ప్రభు కొరకే అన్నీ సమకూర్చిన వాడు ఒకడు, ప్రభు కొరకే రకరకాలు వండుచున్నవారు ఒకరు, ప్రభు దగ్గరే కూర్చుండిపోయిన వారు ఒకరు. ఎవరెక్కువ దీవించబడ్డారు? మాట్లాడరే. అసలు ప్రభు సాన్నిధ్యం మహిమ ఎంతంటే, నేను పరిసయ్యని సపోర్ట్ చేయట్లేదు కానీ ఆడు కూడా దీవించబడ్డాడుగా. వాడికి సహోదర ప్రేమ లేదు, న్యాయం లేదు, కనికరం లేదు, తృణీకారం, ఏకభావం, హీనపరచడం, ఈ దుర్మార్గ లక్షణాలన్నీ ఉన్నాయి. ఎవడాడు? పరిసయ్యుడు. కానీ వాడు ఏం చేస్తాడు? సమాజ మందిరానికి ప్రతి సబ్బాతుకు వస్తాడు, 2 రోజులు ఉపవాసం ఉంటాడు, నమ్మకంగా పుదీనా, సదాపా, జీలకర్రలో కూడా దశంభాగం ఇస్తాడు. బుద్ధిలేని తిక్కలు అడ్డగోలు ప్రార్థన చేశాడు. తోటి వారిని ప్రేమించకుండా హీనపరుస్తూ ప్రార్థన చేశాడు. దేవునికి ఇష్టము కాని అంగీకారంలోని హెచ్చింపుతో, గర్వంతో, అతిశయంతో ప్రార్థన చేశాడు. కానీ ప్రభు అన్నాడు, ఆడి కూడా నీతిమంతుడు కానీ ఎంచబడుతాడు కానీ ఆసరు సరిపడా ఉందంటాడికి. ఆడి మీద కంప్లైంట్ అల్లా ఒకటే, ఎక్కువ ఆబ్సెంటీస్ ఉన్నాయని. ఇప్పుడు ఏమైంది? డాక్టర్ కొట్టాడు మార్కులు కొన్ని. అంటే వ్యక్తిత్వములో లోపములు ఉన్నప్పటికీ కూడా, ప్రార్థనలో వైఫల్యములు ఉన్నప్పటికీ కూడా, కనుక దేవుని సన్నిధికి రావాలి. అది తీసివేయబడని భాగ్యం, ఆశీర్వాదాలు తెచ్చే భాగ్యం. ఆయన సన్నిధిని మిస్ అవ్వకూడదు. కోరహు కుమారులు అంటారు, నీ మందిర ఆవరణములో ఒక్క దినము గడిపితే, ఉద్యోగానికో వ్యాపారానికి వెళ్ళి 1000 రోజులు కష్టపడితే వచ్చిన లాభంతో సమానమయ్యా అన్నాడు. ఓ మనిషి రోడ్డెక్కితే ఎంత సంపాదించగలడు? 1000 రోజులు కనుక 3 సంవత్సరాలకి ఎంత సంపాదించగలడు? ఒక్క దినమంతా దేవుని సన్నిధిలో గడిపితే అంత ఆశీర్వాదం వస్తుందని, జీవితంలో తల్లిని, తండ్రిని, పెదనాన్నని, చిన్నాన్నని కోల్పోయి చివరి క్షణములో సన్నిధిలో చేరి బలిపీఠములు పట్టుకొని బతికిపోయిన కోరహు కుమారులు అనుభవంలో నుంచి జీవితం విలువ తెలిసిన వారిగా, ప్రాణం ఖరీదు తెలిసిన వారిగా, ఆయుష్ యొక్క అమూల్యమైనటువంటి ఆ శ్రేష్టతను ఎరిగిన వారుగా, నీ సన్నిధిలో ఒక్క దినం గడిపితే చాలు బాబు, అది మాకెంత ఆశీర్వాదకరమని రాస్తున్నారు. ప్రజలారా, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో, ఆ దైవ నగరములో, పరిశుద్ధ పట్టణములో ఉండాలని ఆశించినటువంటి యోసేపు వంటి మహానుభావులు, పరిశుద్ధులు తమ జీవిత కాలములో తిరిగి
వాగ్దాన దేశంలోకి వెళ్ళే అవకాశం రాక, అది తమ దినములలో కాదని తరుపతి తరములో వస్తుందని గ్రహించి వారిని పిలిచి, దేవుడు నిశ్చయముగా మిమ్మును దర్శింపవచ్చును. మీరు వాగ్దాన దేశానికి వెళ్ళేటప్పుడు నా ఏరండి, నాకు ఎలాగో అదృష్టం లేదు, దేవుని సన్నిధికి చేరే వాగ్దాన దేశానికి చేరే భాగ్యం నాకు ఎలాగలేదు, నా ఎముకలైనా అక్కడ పెట్టండిరా బాబు అని కోరుకున్నారంటే దేవుని సన్నిధి కోసం వారెంత పరితపించారు, ఎంత ఎంత పరితాపం చెంది ఏడ్చారో మీరు అర్థం చేసుకోండి. నాకు ఎలాగో అదృష్టం లేదు, నా ఎముకలైనా అక్కడ పెట్టండి అనడం ఎంత లోతైన ఆధ్యాత్మిక భావన కలగజేస్తుంది మీరు అర్థం చేసుకోమని కోరుతున్నాను. దేవుని సన్నిధి యొక్క విలువ చెప్పగలమా, వర్ణించగలమా, ఖరీదు కట్టగలమా? వీరు నా యొద్ద ఉన్నారు, అందుకే వాళ్ళు ప్రార్థన బాగా చేయగలిగారా, పాట బాగా పాడగలిగారా, కానుకలు ఇచ్చారా, ప్రసంగాలు చేశారా? కాదు, నా వద్ద ఉన్నారు చాలు, వారికి నేను ఆశీర్వాదాలు ఇచ్చేస్తాను. ప్రభు దగ్గరికి రమ్మని, ప్రభు సన్నిధికి రమ్మని, దేవుని కనికరమును పొందమని, ఇహపర సుఖములు పొందమని నేను ప్రజలందరికీ రాత్రి పిలుపునిస్తున్నాను. రండి ప్రభు సన్నిధికి. అది నీవు కనికరము పొందగలిగిన స్థలమని నేను నీకు మనవి చేస్తున్నాను. అది తీసివేయబడని వరం, నిత్యము ప్రభుతో ఉండే సౌభాగ్యం. లూకా సువార్తలో ఒక పాపాత్మురాలు యేసు పాదాల దగ్గర కూర్చోలే, గుర్తు చేసుకోండి. పరిశుద్ధుల పరిచర్లో తరించిన విశ్వాస, ఏం కాదండి బాబు, నా జీవితం నా ఇష్టం అని విచ్చలవిడిగా అడ్డగోలుగా చండాలంగా బతికిన పాపాత్మురాలు అని పేరు సంపాదించుకున్న మనిషి. ఆవిడ పేరుతో పిలిస్తే ఎవరికి తెలియదు అన్నట్టుంది పరిస్థితి. పాపాత్మురాలుగా ముద్రపడిపోయింది ఆ జీవితానికి. అలాంటి భయంకరమైన స్థితిలో ఉన్న మనిషి యేసును గురించి విన్నది, చాటుగా వచ్చి యేసు బోధ ఉన్నది. ఈ లోకం, శరీరం, ఆశ, సుఖం అంతా భయంకరమని అర్థమైపోయింది. ఆత్మకు చావు లేదని, అది నరకంలో పడితే యుగ యుగాలు కాలాల్సిందేనని, అది పరలోకం స్వర్గం వెళ్ళాలంటే దేవుని కనికరము తప్ప మరొక దిక్కు లేదని ఎప్పుడైనా అర్థమైపోయిందో సుఖాన్ని వదిలిపెట్టింది, సుఖాసక్తి వదిలింది, ధనాపేక్ష వదిలింది, సుఖలాలసం చంపింది, ప్రపంచాన్ని వదిలింది, దేవుని పాదములే శరణ్యమని ఎంచుకున్నది, దొంగచాటుగా వచ్చింది, కాళ్ళ మీద పడింది, గోలుమని అడిచి గోలబెట్టి ప్రార్థన చేస్తూ, ఏ బిడ్డా స్వస్థత కావాలా, డబ్బు కావాలా, అధికారమా, ఏదైనా రికమెండేషనా, ఏం కావాలి? పాప క్షమాపణ. పాపములు క్షమించుటకు క్రీస్తు ప్రభుల వారికి అధికారం ఉన్నదని తెలుసుకొని, అతను పాపము లేనివాడిగా జన్మించిన వాడని, పాపము ఎరుగని వాడని, పాపము చేయని వాడని, పాపంలో చేరని వాడని, పాపులను ప్రేమిస్తున్నవాడని, పాపులకు మరణిస్తున్నవాడని, పాపమును తన రక్తముతో కడిగి పరిశుద్ధపరుస్తున్నవాడని, పాపిని పరిశుద్ధ లోకానికి చేర్చగలిగే ప్రాయశ్చిత్తార్థమైన బలి అర్పణ చేస్తున్నవాడు తాను ఒక్కడేనని గ్రహించి కాళ్ళ మీద పడిపోయి కన్నీరుగాచి ప్రార్థన చేసి, ప్రభువా నన్ను క్షమించమని ఏడుస్తోంది. దాన ధర్మాలు చేసినందుక, పుణ్యకార్యాలు చేసినందుక, ప్రజలకు ఆకలి తీర్చినందుక, మందిరాలు కట్టినందుక, పరిశుద్ధుల పరిచయం చేసినందుక, ఎందుకండి ఆమెకి ప్రాయశ్చిత్తం, క్షమాపణ కలిగిందంటే యేసు పాదాల వద్ద ఉన్నందుకే. కనికరం ఎవరికి? తీసివేయబడిన ఆశీర్వాదం ఎవరికి? ఉన్నదే సరిపోయే అంతగా సమృద్ధి అయ్యేది ఎవరికి? చాలిన బతుకు మిగిలే స్థాయికి వచ్చేది ఎవరికి? జీవితంలో గమ్యానికి చేరకుండా దారిలోనే సమస్యలు పడిపోయే బలహీనత నుండి నిక్షేపం అలాగా కోరుకున్న రేవుకు చేరే దర్జా జీవితం ఎవరికి? ఆయన పాదముల వద్ద ఉన్న వారికి మాత్రమేనని, ఆయన సన్నిధిలో ఉన్న వారికి మాత్రమేనని, ఇందు నిమిత్తమే దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని పిలుస్తున్నాం ఈ రాత్రి. విస్తారమైన పాపములు చేసిందని ప్రభువారే దాన్ని అంగీకరిస్తూ, సర్లే ఆమె విస్తార పాపాలు క్షమించేద్దామన్నారు. ఎందుకయ్యా? చర్చికి డబ్బులు ఇచ్చిందా? మినిస్ట్రీకి ఫండింగ్ ఇచ్చిందా? నా పాదముల వద్ద కూర్చుంది. ఆయన సన్నిధికి మించిన సౌభాగ్యం ఏమున్నది? ఆశీర్వాదం ఏమున్నది? సన్నిధి భాగ్యం, కనికరమే. ఆమె పేరే పాపాత్మురాలు.
భయంకరమైన పశ్చాత్తాపంతో, కన్నీళ్లతో, సిగ్గుతో నన్ను క్షమించండి, మంచిగా బ్రతకడానికి, నిన్ను మహింపరచడానికి ఒక్క అవకాశం ఇవ్వండి. ఈ పాత రోత జీవితం మీద నీకే కదా, నాకు కూడా అసహ్యం వేసింది, తలుచుకుంటే నాకే సిగ్గు అనిపిస్తుంది. లోతుగా పశ్చాత్తాపడుతున్నాను, కన్నీళ్లతో పాపాలు ఒప్పుకొని విడిచిపెడుతున్నాను. ఒప్పుకొని విడిచిపెడితే కనికరము పొందుతానన్నావు కదా, ఇదిగా ఒప్పుకున్నాను ప్రభువా, క్షమించు ప్రభువా, మంచిగా జీవించే అవకాశం నాకు ఇవ్వండి ప్రభువా. ఈ లోకం ముద్ర వేస్తుంది, ఈ లోకం చంపేదాకా వెంటాడుతుంది, ఈ లోకము కనికరం లేనిది. నీవైతే అవకాశాలు ఇస్తావని నీ కాళ్ళ మీద పడుతున్నానని కన్నీరు గచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఆమె ప్రార్థన అంగీకరించి ఆమె పాపాలు క్షమించి తన పరిశుద్ధతను అనుగ్రహించి పరిశుద్ధ జీవితము చేయడానికి మరొక అవకాశాన్ని, జీవితాన్ని ఆమెకి ఇచ్చినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రజలారా, దేవుని బిడ్డలారా, మీరంతా గమనించాలని నేను కోరుతున్న మాట ఏమిటి తెలుసునా? పరిశుద్ధ గ్రంథములో ప్రార్థనలు చేసి దేవుని కృపలో పొందుకున్నటువంటి సమూయేలు అనే ఒక బాలుడు ఉన్నాడు. ఆ దినముల్లో యెహోవా ప్రత్యక్షత ప్రజలకు దొరకటం లేదు, దైవ దర్శనం అరుదైపోయింది. మనుషులు పాపములో పడి విచ్చలవిడిగైపోతున్నారు, దైవజనులే చతికిలబడి కూలబడిపోయారు, సేవకుల వంశమే పెడత్రవలబడి నాశనానికి కారుకులైపోయారు. అంత అస్తవ్యస్తం. దీపములో తైలము తరిగిపోతుంది, తైలమును పోసేవాడు లేడు. దేవుని మందిరములోకే చీకటి ప్రవేశించే ప్రమాదకర స్థాయి కలుగుతున్నది. అలాంటి ఒక సంధి కాలాన, అలాంటి ఒక దుర్ఘడియలలో, దేవుని మందిరమే చీకటితో నిండిపోయే ప్రమాదకరమైన కాలములో ఒక చిన్ని బాలుడు దేవుని సన్నిధిలో ఉన్నాడు. అతడి గురించి బైబిల్లో ఉంది, అతడు మక్కువ కలిగి ఉన్నాడంట. సమయలో అనే పిలుపు వినబడగానే ఆశ్చర్యపోయాడు. అయ్యగారే పిలిచారనుకొని చిన్నతనం కదా, యెహోవా స్వరమును ఎరుగని కాలం కదా, పరుగున వెళ్ళాడు. అయ్యా అంటే, నేను పిలవలేదు నాన్న అన్నాడు. మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ శామ్యూల్, మళ్ళీ నేను పిలవలేదు అన్నాడు. ఈసారి పిలిస్తే నేను కాదు దేవుడే మోకాళ్ళేసి, చిత్తము నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవిమ్ము ప్రభు అని చెప్పురా అన్నాడు. అలాగేనయ్యా అన్నాడు. ఈసారి మళ్ళీ పిలిచాడు. ఆ చిట్టి చేతులతో దండం పెట్టి నిల్లు మోకాళ్ళేసి బలిపీఠానికి మందసానికి మధ్యలో, ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు. మనకి హృదయం ద్రవించిపోతుంటే దేవుడికి ఎట్లుండి ఉంటుంది కదా. కనికరంతో కదిలింపబడ్డ దేవుడు పెద్ద పెద్దోళ్ళ గురించిన పెద్ద పెద్ద ముచ్చట్లు చిన్న చిన్నోడికి చెప్పేశాడు. ఇటు జరుగుతుందని చెప్పున్నానంటే అయ్యగారు కొడతారా అన్నాడు. అయ్యగారు నేను ఉన్నాను కానీ నీ పక్కనే అయితే ఓకే. వచ్చి చల్లగా మోకరిచ్చాడు, పడుకున్నాడు. రే, దేవుడు నీకు ఏం చెప్పాడు నాకు చెప్పరా? నేను చెప్పను. నాకేం చెప్పలా, నాకేం అర్థం అవ్వాల. రే చెప్తావా లేదా అన్నాడు. మీ పిల్లలు అడ్డగోలుగా ఉంటున్నారంట, మీరు ఏమన్నా అంటలేదంట, మీ ఇంటి మీదకి శాపం వచ్చేద్దంట. ఇప్పుడు ఆ పెద్దోడికి దేవుని మనసు, దేవుని స్వరం, దేవుని స్థాయి తెలుసు కనుక కుమిలి కుమిలి నడుస్తున్నాడు. అయ్యా ఈ పిల్లోడికి నువ్వు చెప్పిందంతా నిజమే బాబు, ఏడుస్తున్నాడు. ఈ పెద్ద ఆయన దుర్వార్త విని నడిమికి బద్దలైపోయి చచ్చిపోయినట్లుగా వెనక్కి పడిపోయాడు. కొడుకులు చనిపోయారు, కోడలు చనిపోయింది. ఎంత ఘోరమైపోయింది. ప్రపంచమంతటికి సమూయేలు ప్రవక్త అయిపోయాడని దాను మొదలుకొని బెయేర్షెబా దాకా ప్రసిద్ధి అయిపోయింది. అప్పటికింకా బాలుడే సుమా. ఎందరో భక్తులుండగా, ఎందరో ప్రవక్తలు ఉండగా ఈ పిల్లోడి మీదకి అంత కనికరం ఏంటి? అందరూ తమ గృహాల్లో ఆదమరిచి నిద్రపోతుంటే ఇతడు మందసము దగ్గర మెలకువ కలిగి గడుపుచున్నాడు. దేవుడు అందరికీ కనబడతాడు, అందరితో మాట్లాడతారు, అందరూ సమానమే. కానీ అందరినీ వదులుకుని పరిచయలో ఉన్న వారి మీదకి కనికరం రాదా?
అందరి పిల్లల్లాగా అమ్మ నాన్న దగ్గర వాళ్ళు ప్రేమగా ఆనందంగా లేరుగా. తమ ఇంట్లో తమకు మంచాలు ఏసీ రూములు ఉన్న పరిచర్యకు వచ్చి నేల మీద పడుకున్నారుగా. కనికరం రాదా? అమ్మకు దగ్గరగా, నాన్నకు దగ్గరగా, అన్నయ్యలకు దగ్గరగా, అక్కయ్యలతో ఉండాలని అందరూ అనుకొని చుండగా చిన్న వయసులోనే అంతమందిని వదిలి బలిపీఠం మీద జీవితాన్ని పెట్టుకున్న వారికి కనికరం రాదా? తమకు ఉద్యోగం ఉన్నా, తాము చదువుకుంటున్నా, ఇంటి దగ్గర తక్కువ, చర్చిలో ఎక్కువ గడిపే పిల్లలకి కనికరం రాదా? మా చర్చిలో కూడా కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళకి ఇల్లులు ఉన్నాయి, వాళ్ళ తల్లిదండ్రులు ఉద్యోగస్తులు, ఇంటికి ఎప్పుడు వెళ్తారో అరుదు. స్కూలుకు పోతే రావటం చర్చి, ఏదో పరిచయం చేస్తారు, టైం అయితే ఎక్కడే తయారై మళ్ళీ పోతారు. ఎప్పుడోసారి వాళ్ళ అమ్మలు కబురు పెడితే వెళ్తుంటారు. వాళ్ళకంత చిన్న వయసులో మందిరం అంటే ఎందుకంత ఇష్టం? దేవుని సన్నిధి పట్ల ఎందుకంత ప్రేమ? అది దైవీకంగా పుట్టించబడ్డ స్వభావమే సుమా. వారు ఆయన సన్నిధిలో ఉన్నారు కనుక వారికి కనికరమే, వారికి కృపే, వారికి ఆశీర్వాదమే. దేవునికి స్తోత్రం కలుగునగా. అందరం చెప్దాం హల్లెలూయా. ఆయన పాదముల వద్ద గడిపిన మరియా, ఆమేనండి, హల్లెలూయా. ఆయన పాదాలను చేరిన పాపాత్మురాలు, ఆమేనండి. ఆయన సన్నిధిలో బ్రతుకుతున్న సమూయేలు, ఆమేన్. వీళ్ళందరూ ఎంత కనికరమును పొందారో కదా, ఎంత ఆశీర్వాదాన్ని పొందారో కదా. ఈ రాత్రి కూడా దేవుని కృప నీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీకు సంగతి తెలుసా? మనుషులందరూ కూడా ఏదో ఒక తప్పు చేసిన వారే, బలహీన పడిన వారే. అందులో దావీదు కూడా ఉన్నాడు. ఏ తప్పు చేయనివాడు కాదుగా, ఆజన్మంతం పరిశుద్ధుడిగా లేడుగా, బలహీన పడిన క్షణం ఉందిగా, దేవునికి దృష్టికి దుష్క్రియ అన్న తప్పు జరిగిందిగా, దేవునికి కోపం వచ్చిందిగా. కానీ అతడు పశ్చాత్తపడి కన్నీరు గార్చి ప్రార్థన చేసుకుంటే దేవుని క్షమాపణ వచ్చింది. అంత కాగల. రాజుల గ్రంథం అంతా చదవండి, కనీసం 100 మంది రాజుల చరిత్ర చూడండి. ప్రతి వారిని గురించి మాట్లాడి ముగింపులో తమ పితరులకు దావీదు వలె వారు పూర్ణ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. ఆడెవ్వుడైనా వాడికి పోలిక గీట్రాయి దావీదు. బంగారం ఆభరణం ఏదైనా గీట్రాయి ఒకటి ఉంది. వస్తువు ఏదైనా కొలపాత్ర, కొలబద్ద ఒకటి ఉంది. ఆడెవడైనా ఎవరితో పోలుస్తున్నారు? దావీదుతో పోలుస్తున్నారు. కొన్ని మంచి కార్యములు చేశాడు కానీ తమ పితరులకు దావీదు వలె పూర్ణ హృదయముతో యెహోవాను అనుసరించిన వాడు కాదు, దావీదు వలె ఆరాధించిన వాడు కాదు, దావీదు వలె సేవించిన వాడు కాదు. ఎవడైనా దావీదుతో పోల్చడమే. చివరికి ఒక రాజుగారితో ఏమన్నాడు? శాశ్వత కృప. ఎవరితో పోల్చినదే. సౌలుకు దూరం చేసినట్టు దావీదు నీకు నా కృపను దూరం చేయని శాశ్వతంగా. ఎందుకయ్యా దావీదు అంటే అంత పిచ్చి? అందరిలాంటివాడేగా, అందరిలాగా బలహీన పడ్డాడుగా, తప్పు చేస్తే అందరికి ఆయన క్షమాపణ కోరాడు, మేము కూడా సారీ అంటున్నాం. మరి ఏంటి పెద్ద దావీదు అంటే? ఏమీ లేదు. అడవిలో చిన్నప్పుడు ఒంటరిగా గొర్రెల వెనకాల ఉన్నప్పటి నుంచి 40 ఏండ్ల కాలం తిరుగు లేకుండా ఏకఛత్రాధిపత్యంగా రాజ్యాన్ని పరిపాలించిన దాకా రోజుకు 3 సార్లు ప్రార్థన, 7 సార్లు స్తుతి ఆరాధన, మిగతా సమయం అంతా వాక్యం చదవటమే. దేవుడు 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 అంటూ ఎప్పుడు ఆయనతోనే బతికాడు. అత్యధికమైన కనికరము దావీదు మీదకి వచ్చేసింది. దావీదు తరాలకి 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 పిల్లలకు కనికరం ఉండిపోయింది. ఈ రోజున కూడా ఏదో సాగదీయాలని, సమయాన్ని లాగాలన్న ఉద్దేశం కాదు. దేవుని కనికరము నీ మీదికి వచ్చినట్లుగా ఆయన వద్ద మీరుండండి. నేటికి 3 దినములుగా నా వద్ద ఉన్నారు కనుక
వారికి ఆహారం, వారికి బలం. కానీ నేటికి 10 దినములుగా నా వద్దనే ఉన్నారు కనుక సదాకాలము వారితో ఉండే పరిశుద్ధాత్మను వారికి ఇస్తానని మేడగదిలో 120 మందికి పరిశుద్ధాత్మని ఇచ్చేశాడు. అంతేనా? డబ్బు మీద ఆశతో దేవుణ్ణి అమ్ముకొని పారిపోయినటువంటి నాశనం అయిపోయిన ఇస్కరియోతు యూదా స్థానంలో అపోస్తలుని ఎంపిక చేయాలి అంటే ఎవరిని పెడదాం అనుకుంటే పేతురు నిలబడి మాట్లాడతాడు. యేసు క్రీస్తు మనకు ప్రత్యక్షమైన దినములు మొదలుకొని నేటి వరకు నిత్యము మనతో ఉన్న అన్ని పరిచర్యలలో పాలు పొందిన, మనల్ని వెంబడిస్తూ ఉన్న ఈ మత్తీయ దీనికి అర్హుడు అని మాట్లాడుతున్నాడు. మీకు అర్థమైందా? అతడు పిలువబడ్డవాడు కాదు, 12 మందిలో ఒకడు కాదు, ఏర్పరచబడ్డవాడు కాదు. మరి అందరినీ అన్నింటినీ వదులుకొని 12 మంది తిరుగుతుంటే ఏళ్ళతో పాటు ఎందుకు తిరిగాడు? ఆయన పిలవలా, ఏర్పాటు చేసుకోవాలా, ఏమి లేదు ఆయనకి. కానీ ఇష్టం, యేసయ్య అంటే ఇష్టం, పరిచర్య అంటే ఇష్టం, సన్నిధి అంటే ఇష్టం. తన్ను వెంబడించుటకును తనతో ఉండకుండా ఆయన 12 మందిని ఏర్పాటు చేసుకున్నాను. కానీ వెనకాల వచ్చేస్తుండేవాడు. నేను పిలవలేదు కదరా, పర్లేదులయ్యా, నాకేం భోజనం గట్టుంది, అక్కడ కూర్చుంటాను, వింటాను. యేసు క్రీస్తు మనకు ప్రత్యక్షమైన మొదలుకు నేటి వరకు మనతోనే ఉండిన, పరిచర్యల్లో పాలు పొందిన ఈ సహోదరుడు దీనికి అర్హుడు. ఏకంగా అపోస్తలుడైపోయాడండి. ఏమి చేసి, ఎంత ఇచ్చి? కూడా తిరిగి వదలలేక, ఇంటి వద్ద ఉండలేక, పిలుపు ఏర్పాటు లేకపోయినా వదిలి ఉండలేక సన్నిధిలోకి వచ్చేసాడు. ఎంత ఆశీర్వాదాన్ని పొందాడు! తరచి చూస్తే గ్రంథములో ఆయన వద్ద ఉన్నవారికి ఉన్నంత ఆశీర్వాదం ఎవరికి లేదు. 12 మందిలో ఒకడు అమ్ముకున్నాడు, 10 మంది పారిపోయారు. యోహాను ఒక్కడు సిలువ వద్ద ఉండిపోయాడు. అందుకనే తన స్థానం యోహానికే ఇచ్చాడు, తన ప్రత్యక్షత యోహానికే ఇచ్చాడు, తన మహిమ రాజ్యానికి సశరీరుడిగా తీసుకెళ్ళాడు, ప్రపంచానికి నేటికి సాక్షిగా నిలబెట్టాడు. ఆశీర్వాదాలు ఎవరికి, కృపలు ఎవరికి, కనికరం ఎవరికి? ఆయన వద్ద ఉండిపోయిన వారికి. అది ప్రార్థన కావచ్చు, పరిచర్య కావచ్చు, సన్నిధి కావచ్చు, ఇంకేది కావచ్చు. ఏ రూపంలోనైనా, ఏ కారణంతోనైనా దేవుని సన్నిధిలో నువ్వు గడిపితే దేవుని కనికరాన్ని పొందుకుంటా. పాపుల మార్గాన్ని వేడండి, అపహాసకుల చోటులు వేడండి, దుష్టుల పద్ధతులు మానండి, దేవునికి ఇష్టమైన కార్యక్రమాలు మానండి, లౌక స్నేహాలు, పాపిష్టి పద్ధతులు మానండి. దేవుని సన్నిధికి రండి, ఆయన పాదాల వద్ద కాలం గడపండి, పరిశుద్ధులతో సహవాసం చేయండి, మందిరములో నాటబడండి, సన్నిధి భాగ్యాన్ని పొందండి, అపరిమితమైన కనికరమును, ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ఆ రీతిగా ఆశీర్వదించునుగాక. ఆరోగ్యం, అవకాశం ఉన్న వాళ్ళు మోకరించండి, లేదా